ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టా ఇచ్చాక 2 ఏళ్లకు హక్కులు ఇస్తామంటూ చెప్తుంది. అభ్యంతరాలు లేని ఆక్రమణ క్రమబద్ధీకరణ స్థలాలకు సంబంధించి అంటే అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలు ఏవైతే ఉంటాయో ఆటిల దగ్గర ఏ అబ్జెక్షన్ లేకపోతే వాటికి క్రమబద్ధీకరించి పట్టాలైతే ఇస్తారంట. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు వాటికి హక్కులైతే వస్తాయన్నమాట పొందిన వారికి. మొత్తంగా 150 చదరపు గజాల వరకు కూడా ఉచితంగా అయితే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. 2019 అక్టోబర్‌కు ముందు నాటి నిర్మాణాలకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. త్వరలో మనకు మార్గదర్శకాలు అయితే వస్తున్నాయి. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ 2025పై త్వరలో మార్గదర్శకాలు రాబోతూ ఉన్నాయి. 2019 అక్టోబర్ 15కు ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నివాసాన్ని క్రమబద్ధీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి 150 చదరపు గజాల స్థలం వరకు కూడా ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. మార్గదర్శకాలు జారీ అనంతరం దరఖాస్తు స్వీకరిస్తారు. పరిశీలన తేదీల వివరాలను కూడా వెల్లడిస్తారు. ఇంటి పట్టాలు జారీ అయిన 2 ఏళ్ల తర్వాత లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. స్థిర విస్తీర్ణంలో 150 గజాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఆ తర్వాత 151 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలానికి రిజిస్ట్రేషన్ విలువలో 15% చెల్లించాలి. రిజిస్ట్రేషన్ రుసుములో 50% కట్టాలన్నమాట. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాల వారు రిజిస్ట్రేషన్ రుసుమును అయితే చెల్లించాలి. పూర్తిగా చెల్లించాలి. ఇక 301 నుంచి 450 గజాల వరకు స్థలానికి రిజిస్ట్రేషన్ విలువ మొత్తాన్ని ప్రతి ఒక్కరు కూడా చెల్లించాలి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల వారు రిజిస్ట్రేషన్ రుసుములో 50% చెల్లిస్తే సరిపోతుంది. దారిద్ర్య రేఖ ఎగువన ఉన్నవారందరూ కూడా మొత్తం అంతా కట్టాలన్నమాట. ఇక 451 చదరపు గజాల పైన ఉన్న స్థలానికి రిజిస్ట్రేషన్ విలువకు 5 రెట్లు చెల్లించాలన్నమాట. రిజిస్ట్రేషన్ సమయ రుసుముల విషయంలో మినహాయింపు అయితే లేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గతంలోనూ కూడా దరఖాస్తు స్వీకరించారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తంగా గతంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టుకున్నారు ఎవరైతే ఉన్నారో పట్టాలు అయితే లేవో వారందరికీ కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేసి పట్టాలు అయితే ఇవ్వబోతుంది. ఆ పట్టాలు 2 సంవత్సరాల తర్వాత మీకు హక్కులు అయితే వస్తాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్